తారకన్న 2000 కోట్లు తీసుకొని వెళ్తాడు. 2000 కోట్లు పక్కా. ఈ 'ఎన్టీఆర్ నీల్' మూవీ అనేది ఈ ఇయర్‌లోనే వస్తుందని చెప్పి అనడం అయితే జరిగింది. 'ఎన్టీఆర్ మూవీ' నిజంగానే 2000 కోట్లు కొట్టే సత్తా ఉందా మూవీకి. రీసెంట్‌గా ఒక వీడియో అయితే చూడడం అయితే జరిగింది. అది మన 'ఎన్టీఆర్ నీల్' మూవీ గురించి. ఆ వీడియో చూసిన తర్వాత ఒక్కసారిగా అయితే నాకైతే అయిపోయితే 1x ఉంటే 100x అయితే అయిపోయింది. ఆ రేంజ్‌లో అయిపోయితే పెంచేసాడు. ఇంతకీ ఆ వీడియోలో తను ఏం చెప్పాడు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఆ వీడియోలో తను లీక్ చేసిన కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటి కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి అయితే వెళ్దాం. కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇలానే మంచి కంటెంట్‌తో డైలీ అయితే వస్తూ ఉంటాను. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మ్యాటర్‌లోకి వెళ్తే మన జూనియర్ ఎన్టీఆర్ గారు చివరి 1 మంత్‌గా మనం చూసుకుంటే జోర్డన్‌లో షూటింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం అక్కడ చూసుకుంటే ఇరాన్‌కి, యూఎస్‌కి వార్ అయితే జరుగుతుంది ఇజ్రాయెల్‌కి మధ్య. సో తారకన్న వాటి షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి అయితే వచ్చేస్తారు 5 డేస్ ముందే. ఈ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందన్న 5 డేస్ ముందే వాళ్ళు ఇండియాకి వచ్చేయడం అయితే జరిగింది. సో అసలు 1 మంత్ షూటింగ్ ఏం చేశారు దాంట్లో ఒక చిన్న పోర్షన్ లాగా, చిన్న గ్లింప్స్ లాగా ఇతనైతే లీక్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే తన వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండబోతుంది మూవీ అనేది అయితే చెప్పాడు. యూజువల్‌గా మాట్లాడుకుంటే ఈ యాక్టర్ పేరు వచ్చేసి శివకుమార్ రామచంద్ర వరపు. సో తిను పెద్దగా అందరికీ ఫేమస్ అయిన యాక్టర్ కూడా కాదు. చాలా మూవీస్‌లో వచ్చేసి సైడ్ క్యారెక్టర్స్, అలాగే కొన్ని ఇంపార్టెంట్ రోల్స్, అలాగే కొన్ని మూవీస్‌లో తనే మెయిన్ లీడ్‌గా చేయడం. సో ఇప్పుడు తను మెయిన్ లీడ్‌గా యాక్ట్ వస్తున్న మూవీ 'సువర్ణ టెక్స్‌టైల్'. ఈ మూవీ యొక్క ప్రెస్ మీట్‌లో 'ఎన్టీఆర్ నీల్' మూవీ గురించి చెప్పడం అయితే జరిగింది. సో తను వన్ ఆఫ్ ద యాంకర్ వచ్చేసి తను 'ఎన్టీఆర్ నీల్' మూవీలో యాక్ట్ చేస్తున్నాడని తెలుసో, లేకుంటే వీళ్ళే అలాగే క్వెషన్స్ అడగమని చెప్పారో తెలియదు. బట్ ఆ యాంకర్ అయితే 'ఎన్టీఆర్ నీల్' మూవీలో వర్క్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది అని చెప్పి క్వెషన్ అయితే అడగడం అయితే జరిగింది. సో తను ఏ మాత్రం కూడా హెసిటేట్ చేయకుండా వెంటనే ఆన్సర్ అయితే ఇచ్చాడు. 5 డేస్ అవుతుంది జోర్డాన్ నుంచి వచ్చి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తను కూడా జోర్డాన్ షెడ్యూల్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయితే అయ్యాడని చెప్పి. సో తారకన్న గ్యాంగ్లో వన్ ఆఫ్ ద మెంబర్ ఏమో. సో ఈ విధంగా తనైతే ఒక లీక్ అయితే ఇచ్చేసాడని చెప్పి. సో 5 డేస్ అవుతుంది జోర్డాన్ నుంచి వచ్చి. సో తారకన్న ఫెబ్రవరి 21కి అయితే వచ్చేసాడు. సో ఆల్రెడీ అప్పటికి మనకి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయితే చేసేస్తారు తారకన్న పోర్షన్. సో మిగతా షూట్ కూడా కంప్లీట్ చేసుకొని యూనిట్ మొత్తం కూడా తిరిగి అయితే వచ్చేసారు. తను యూజువల్గా మనకి ఎవరైనా మూవీ గురించి అడిగితే కథ అదిరిపోతుంది, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది అని చెప్పి శ్రీకాంత్ గారు దేవర మూవీకి చెప్పడం మనం విన్నాము. అలాగే చాలా మంది కూడా మనకి ఆ మూవీ యొక్క కథ ఎలా ఉండబోతుంది, దాని స్టాండర్డ్ ఎలా ఉంటుందని చెప్పి చాలా మంది అయితే చెప్పారు. బట్ ఎవ్వరు కూడా బాక్స్ ఆఫీస్ వైజ్ అయితే నెంబర్స్ అయితే ఎన్టీఆర్ మూవీ గురించి అయితే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఇది ఇంత కలెక్ట్ చేస్తుంది, ఇంత రేంజ్ ఉంటుంది అని చెప్పి. సో ఈ వీడియోలో తను వచ్చేసి అయితే కథ బిల్డప్లు అందరు చెప్పేదే. ఈ కథ బిల్డప్లు అందరు చెప్పేదే. నేనైతే అవైతే చెప్పను. బట్ అది కాకుండా 'ఎన్టీఆర్ నీల్' మూవీ గురించి ఇంకో పాయింట్స్ అయితే చెప్తాను. తారకన్న 2000 కోట్లు తీసుకొని వెళ్తాడు. 2000 కోట్లు పక్క. తను చెప్పిన ఈ వర్డ్స్ ఇవే. రాసి పెట్టుకోండి. తారకన్న నడుము ఇంతే ఉంది, కానీ ఆ డెసర్ట్ లో తన వాక్, ఆ రైనాడ్ గ్లాసెస్ పెట్టుకొని వస్తుంటే లిటరలీ గూస్ బంప్స్ అయితే వచ్చాయి. 2000 కోట్లు తక్కువేం కాదని చెప్పి తన ఉద్దేశంలో ఆ మాటలు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇంతకు మించి నేను ఇంకేం చెప్పానని చెప్పి తన వీడియోలో అయితే ముగించేశాడు. సో ఇప్పుడు తను చెప్పిన మాటల్ని మనం ఎలా తీసుకోవాలి దాని గురించి పాయింట్ ఒక మాట్లాడదాం. అండ్ అలాగే యూజువల్ గా ఇప్పుడు తను చెప్పిన పాయింట్ ప్రకారం తను ఏదైతే షూటింగ్ లో చూసాడో తారకన్న మేక్ ఓవర్ గానీ, తారకన్న లుక్ గానీ, సో ఇంతకుముందు మూవీస్ ఏ మూవీస్ కూడా ఆ రోల్ తను చూసుంటాడు. అండ్ అలాగే తారకన్న కొంత హై లెవెల్లో చూపిస్తున్నాడు కాబట్టి ప్రశాంత్ నీల్ తను కూడా ఇది మామూలు సినిమా కాదు, ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది అని చెప్పి తను కూడా మెంటల్గా ఫిక్స్ అయితే అయిపోయాడు ఈ శివకుమార్ వరప్రసాద్ గారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మాట్లాడాలి. సో ఇది ఒక మూవీ క్రూ మాట్లాడిన మాటలు కాదు, వన్ ఆఫ్ ద క్యాస్ట్ మూవీలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేసిన వ్యక్తి చెప్పిన మాటలు ఇవి. సో దీన్ని అంత పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అయినప్పటికి కూడా తను జోర్డాన్లో ఎన్ని రోజులు షూటింగ్ చేస్తాడో తెలియదు కానీ, బట్ జోర్డాన్ షెడ్యూల్ మొత్తం ఉన్నాడని అయితే అర్థమవుతుంది. కాబట్టి తన చెప్పిన మాటలను మనం సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే తారకన్న వన్ ఆఫ్ ద గ్యాంగ్ మెంబర్లా ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ సో ఫుల్గా తారకన్న లుక్ ఎలా ఉండబోతుంది, తన వాక్ ఎలా ఉంటుంది అన్ని చూసాడంటే కాబట్టి, సో దగ్గరుండి తన గ్యాంగ్ మెంబర్లో వన్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి ఆ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది, తారకన్న డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ తారకన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది, ప్రశాంత్ నీల్ మేక్ ఓవర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తను అబ్జర్వ్ చేశాడు కాబట్టి ఈ 2000 కోట్లు వస్తాయని చెప్పి రాసి పెట్టుకోండి అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో తన మాటలు ఏం తక్కువ చేయాల్సినంత అవసరం లేదు మూవీలో క్యారెక్టర్ చేస్తున్నప్పటికి కూడా.
మనమైతే 100% తీసుకోవాలి. సో, ఇప్పుడు ఈ మూవీకి 2000 కోట్లు కొట్టే అవకాశం ఉందా? డెఫినిట్‌గా ఉంటుంది. ఎందుకుండదు చెప్పండి? డెఫినిట్‌గా ఉంటుంది. మూవీ టీమ్ గాని, సరైన ప్రమోషన్స్ గాని, లేకుంటే మూవీ కంటెంట్ ఈ రేంజ్‌లో ఉందని చెప్పి టీజర్, గ్లింప్స్ గాని చూపిచ్చారంటే, వాళ్ళు ప్రమోషన్ చేశారంటే డెఫినిట్‌గా 2000 కోట్లు ఈజీగా వస్తాయి. అలాగే 'తారక్ అన్న'కి యూజువల్‌గా ఈ గ్యాంగ్‌స్టర్ మూవీ కాబట్టి జపాన్‌లో కూడా విపరీతంగా చూస్తారు. 'ట్రిపుల్ ఆర్' మూవీ ఇంకా జపాన్‌లో ఆడుతుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'దేవర' మూవీ మనం చూసాం దాదాపు 5,00,00,000 వరకు కలెక్ట్ చేసింది. 'దేవర' మూవీ అనేది మన రిలీజ్ అయిన మూవీ కాబట్టి మన పక్క మాస్ మూవీ. అండ్ 'వార్ 2' మూవీ ఇంకా రన్ అవుతుంది జపాన్‌లో. జస్ట్ బికాస్ ఆఫ్ జూనియర్ ఎన్‌టిఆర్ గారి పేరు ఉండడం వల్ల. సో, తన మార్కెట్‌ని జపాన్ వరల్డ్‌కి సస్టైన్ అయినట్లు ఇప్పటివరకు ఏ మూవీ ఒక్కరు కూడా రాలేదు. వాళ్ళు ఏ మూవీతో మన జపాన్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు మనకి? 'బాద్‌షా' మూవీతో. 'బాద్‌షా' మూవీలో తను ఒక గ్యాంగ్‌స్టరు ఒక రోల్ చేశాడు కాబట్టి అక్కడున్న వాళ్ళు జపాన్ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే 'తారక్ అన్న' డాన్సులు కూడా విపరీతంగా నచ్చేసాయి ఆళ్ళకి. ఇప్పుడు 'ఎంటెన్నెల్' మూవీ కూడా అదే కాన్సెప్ట్. ఈ డ్రాను, ఈ డ్రాగన్ అండ్ సింబలు ఇవన్నీ కూడా జపాన్ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఇవన్నీ. సో, అక్కడ గాని ప్రమోషన్స్ విపరీతంగా చేశారంటే మనకు అక్కడ నుంచి 500,00,00,000 వరకు కలెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఇండియా వైడ్‌గా ఈ మూవీ ఏ రేంజ్‌లో వెళ్తుంది మన ఏపీ అండ్ తెలంగాణలోనే 'ట్రిపుల్ ఆర్' మూవీని కొట్టే రేంజ్ కూడా వెళ్ళొచ్చు. 'ట్రిపుల్ ఆర్' మూవీని కొట్టాలంటే దాదాపు 450,00,00,000 అనేవి మనకి తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి. మినిమమ్ 400,00,00,000 వరకైనా వెళ్ళొచ్చు. ఈ ప్రమోషన్స్ ఇవన్నీ బాగా చేస్తే. అండ్ అలాగే నార్త్ ఇండియా గాని కనెక్ట్ అయితే నంబర్స్ బీభత్సంగా ఉంటాయి. సో, వాళ్ళు 'కేజీఎఫ్‌కి' అంత కలెక్షన్స్ ఇవ్వలేదు గానీ 'కేజీఎఫ్ 2'కి చూసారుగా ఎంత ఇచ్చారో 400,00,00,000 పైగా ఇచ్చారు. తర్వాత 'సలార్‌కి' కూడా అంత కలెక్షన్స్ ఇవ్వలే. అది కాంపిటీషన్‌లో రిలీజ్ అయింది కాబట్టి. బట్ 'ఎన్టీఆర్ నీల్' మూవీ ఎటువంటి కాంపిటీషన్ లేకుండా సోలో రిలీజ్ అయ్యి, మంచి డిస్ట్రిబ్యూటర్లు మంచిగా రిలీజ్ చేస్తే ఎటువంటి డౌట్ లేదు ఈజీగా మనమైతే కొట్టేయొచ్చు 2,000,00,00,000. సో, తనన్న మాటలు ప్రమోషన్స్ ఇవన్నీ బాగా వర్కౌట్ అయితే మెయిన్‌గా మనకి నార్త్ ఇండియాలో వర్కౌట్ అవ్వాలి. మన తెలుగులో వర్కౌట్ అయినా అవ్వకపోయినా గానీ నార్త్ ఇండియాలో గట్టిగా వర్కౌట్ అవుతేనే మనకి ఆ కలెక్షన్స్ అనేవి చూడగలుగుతాము. డెఫినిట్‌గా హోప్ ప్రశాంత్ నీల్ గారు, జూనియర్ ఎన్‌టిఆర్ గారు ఆ పుల్ అయితే తీసుకొనైతే వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే 'తారక్ అన్న' అక్కడ 'దేవర' మూవీతో, 'ట్రిపుల్ ఆర్'తో, 'వార్ 2'తో చాలా దగ్గరైపోయారు. అంత మూవీతో తన డబ్బింగ్ మూవీస్ కూడా బాగా హిట్ అయ్యాయి అక్కడ. సో, రెగ్యులర్‌గా వాళ్ళు టీవీలో కూడా చూస్తారు. ఈ మూవీ గాని కరెక్ట్ ప్రమోషన్స్‌తో, కరెక్ట్ డైలాగ్‌తో అక్కడ గాని రిలీజ్ అయితే నంబర్ వేరేగా ఉంటాయి. సో, దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి ఈసారైన ప్రమోషన్స్ వాళ్ళు. ఎందుకంటే నంబర్స్ అనేవి రావాలంటే ప్రమోషన్స్ మెయిన్. రాజమౌళి కూడా అంత తిక్కలోడు కాదు. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ వారణాసికి చేసుకుంటూ వెళ్తున్నాడు. సో, ఆ మూవీని జనాల్లోకి ఎక్కిచ్చేస్తాడు. ఆ మూవీ చూడాలని చెప్పి ఒక ఇంటెన్షన్ అయితే క్రియేట్ అయితే చేస్తాడు. సో, ఈ మూవీ కూడా అలానే చెయ్యాలి ప్రశాంత్ నీల్ గారు. నాకు ఎన్టీఆర్ ఉన్నాడు. నాకు ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉందని చెప్పి ప్రమోషన్స్ అయితే చెయ్యండి మూవీ రిలీజ్ టైమ్‌ల. సో, తను ఈ వీడియోలో ఇంకో విషయం కూడా రివీల్ అయితే చేస్తాడు. ఈ 'ఎన్టీఆర్ నీల్' మూవీ అనేది ఈ ఇయర్‌లోనే వస్తుందని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. మరి ఈ మాటల్ని మనం ఎంతవరకు సీరియస్‌గా తీసుకోవాలి? ఈ ఇయర్‌లోనే వస్తదా? రాదా? అని చెప్పి నాకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ ఇయర్‌లోనే వస్తే మాత్రం ఇగ ఫ్యాన్స్ పండగ అనే చెప్పాలి. మరి చూద్దాం. తన అన్న మాటల్ని కొంతవరకైనా నిజమవ్వాలి అని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో మీకెలా అనిపించింది? కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో లెంత్ అయిందని అనుకుంటున్నాను. సో, ఇది గైస్ వీడియో. మీకెలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.